హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేముండే దగ్గర 4:30కి స్టార్ట్ అయ్యి కంటిన్యూగా 6:37 దాకా వర్షం అయితే పడుతూనే ఉన్నదండి. అది కూడా ఫుల్గా చలిగాలి అనమాట. ఈ చలిగాలికి పొట్టలో పేగులైతే వణికిపోతున్నాయి. అయితే వేడివేడిగా ఏమైనా తింటే కానీ సెట్ అవును అనేసి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ 2 క్యాప్సికమ్ అయితే ఉన్నాయి. సో అయితే వీటితో బజ్జీలు చేసుకుందాంలే అని స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. పచ్చిమిరకాయ బజ్జీలు తిన్నామంటే పొట్టంతా మంటగా ఉంటుంది, అందుకే నేను క్యాప్సికమ్తో బజ్జీలు చేస్తున్నాను. ఇవైతే పిల్లలకి ఇచ్చినా కూడా ఇవి కారం ఉండవు కాబట్టి వాళ్ళు కూడా బాగా తింటారు. గ్యాస్ ఎసిడిటీ ఉన్న వాళ్ళైతే పచ్చిమిరకాయలను అసలు తినమాకండి, మంచిది కాదు. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో క్యాప్సికమ్ బజ్జీలు చేసుకోండి. లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. వీటిని వాష్ చేసుకున్నాక మీరు కూడా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా వాడుకోమాకండి. వాటిని ఫస్ట్ వాష్ చేసుకోండి, లేదంటే పైన ఉండే కెమికల్ వల్ల మన హెల్త్కి మంచిది కాదు. క్యాప్సికమ్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ మధ్యలో ఉన్న వైట్ పార్ట్ని తీసేయండి. నేను తీసుకున్నది పెద్ద క్యాప్సికమ్ కాబట్టి 8 పీసుల వరకు కట్ చేస్తున్నాను. అదే చిన్నది అయితే 4 పీసెస్గా కట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా అయినా ఫుల్ క్యాప్సికమ్తోనే బజ్జీ వేసుకోండి. రోడ్ సైడ్ అయితే ఫుల్ క్యాప్సికమ్తోనే బజ్జీలు చేస్తూ ఉంటారు కదా. ఇలా క్యాప్సికమ్ని పీసెస్గా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బజ్జీలని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ పిండిని అయితే తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. అంటే టోటల్గా 150 గ్రాముల వరకు తీసుకున్నాను. తర్వాత కొంచెం కలరింగ్ కోసం 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. పసుపు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా వాము వేస్తున్నాను. వాము వేసుకున్నామంటే ఆ స్మెల్ కానీ తినేటప్పుడు ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఉంటే స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇంకా లాస్ట్లో చిటికెడంత వంట సోడా వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఒకేసారి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకండి, పలుచగా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పిండి మరీ పలుచగా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంగా కలుపుకోండి. పలుచగా కలుపుకున్నారంటే క్యాప్సికమ్ని పిండిలో డిప్ చేసినప్పుడు పిండి అంటుకోదు. సో అందుకని ఇలా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇంకా లాస్ట్లో బజ్జీలు క్రిస్పీగా రావడానికి 2 స్పూన్స్ వరకు వేడిగా ఉండే ఆయిల్ వేసుకోండి. ఇలా బజ్జీలోనే కాకుండా మీరు పకోడీ చేసేటప్పుడు కూడా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి 1 లేదా 2 స్పూన్ల వరకైనా ఆయిల్ వేసుకోండి. అప్పుడు పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపిన పిండిలో ఈ క్యాప్సికమ్ని తీసుకొని ఆ పిండిలో బాగా డిప్ చేసి వేసుకోండి. ఇలానే ఒక్కొక్క పీస్ని పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకుంటూ ఉండండి. మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని బజ్జీలు అయితే పడతాయో అన్నీ వేసుకోండి. వేసుకున్నాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలను చేసుకోండి. హై ఫ్లేమ్ మీద చేశారంటే లోపల పిండి ఉడకకుండా పైన మాత్రమే క్రిస్పీగా కాలుతాయి అన్నమాట. అందుకే మీడియం ఫ్లేమ్ మీద చేసామంటే లోపల పిండి అలాగే క్యాప్సికమ్ కూడా బాగా ఉడికి పైన క్రిస్పీగా వస్తాయి. ఇలానే ఒక్కొక్క పీస్ని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోండి. చూడండి, ఈ విధంగా బజ్జీలు ఎర్రగా వేగాక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది. ఇలానే మిగతా క్యాప్సికమ్ని కూడా బజ్జీలుగా వేసుకోండి. ఇలా అన్ని బజ్జీలను కూడా వేసుకున్నాక తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్క దాన్ని తీసుకొని నైఫ్తో ఇలా బజ్జీ మిడిల్లో కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బజ్జీ మధ్యలో కారాన్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుని తినండి, చాలా బాగుంటాయి. ఇంకా మీరు కావాలంటే దీంట్లో మిక్చర్ కూడా పెట్టుకుని తినచ్చు, ఇంకా బాగుంటాయి అన్నమాట. చూసారా క్యాప్సికమ్ బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో? పచ్చిమిరకాయల బజ్జీలు కాకుండా ఈసారి ఇలా క్యాప్సికమ్తో బజ్జీలు చేసుకోండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఇంకా మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ఒకవేళ ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్యాప్సికమ్ బజ్జీలను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.